Hello students, now we are going to explain about one of the property of carboxylic acids, that is ring substitution. So aromatic carboxylic acids undergo electrophilic substitution reaction. Carboxyl is meta-directing and deactivating. So aromatic carboxylic acids ante telusu kada, aromatic not only benzoic acid, ఏవైనా aromatic ring కి carboxylic acid undi ante that is aromatic carboxylic acid. So these aromatic carboxylic acids undergo electrophilic substitution reaction. Substitution telusu kada, replacement. ఇక్కడ ఉన్న ఒక సపోజ్ హైడ్రోజన్ తీసుకుంటే ఈ హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ వాట్ ఎవర్ ఏదైనా సరే రీప్లేస్ అవ్వడం, హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ ప్లేస్లో హైడ్రోజన్ ఇలా రీప్లేస్ అవ్వడానికి సబ్స్టిట్యూషన్ ఉంటుంది. సో aromatic carboxylic acids undergo electrophilic substitution reaction. Carboxyl group is meta-directing and deactivating. So meta-directing అంటే ఇప్పుడు సపోజ్ బెంజిన్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ COOH, బెంజోయిక్ యాసిడ్. సో 1 పొజిషన్, ఈ పొజిషన్ పారా, ఈ రెండు పారా పొజిషన్, ఇది ఆర్థో పొజిషన్, దిస్ ఈజ్ పారా పొజిషన్, ఈ రెండు మెటా పొజిషన్. అంటే 1 2 1 1 2. సో 1 2 ఆర్థో, 1 3 మెటా, 1 4 పారా. సో 2 1 3 ఉన్నాయి, నెంబరింగ్ ఎటైనా ఇవ్వచ్చు కాబట్టి 1 3 1 3. సో ఇక్కడ ఏమంటున్నామంటే కార్బాక్సైల్ గ్రూప్ అనేది మెటా డైరెక్టింగ్. సో ఎందుకు మెటా డైరెక్టింగ్ అంటున్నామంటే కార్బాక్సిలైల్ గ్రూప్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేసినప్పుడు సో ఎక్కువ మనకి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేస్తున్నప్పుడు ఆర్థో పొజిషన్లో పారా పొజిషన్లో పాజిటివ్నెస్ వస్తుంది. సో ఇలా పాజిటివ్ ఉండడం వల్ల రెజోనెన్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. అది నేను ఆల్రెడీ ముందు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ అని, చూడండి. సో ఈ ఆర్థో పారా పొజిషన్లో పాజిటివ్ ఉంది అంటే మెటా పొజిషన్లో కొంచెం బెటరే కదా ఆ రెండిట్లలో పోలిస్తే. కాబట్టి కార్బాక్సైల్ గ్రూప్ ఈజ్ ఏ మెటా డైరెక్టింగ్ అండ్ డీయాక్టివేటింగ్. సో ఇది ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేస్తుందంటే డీయాక్టివేట్ చేస్తుంది అని అర్థం. సో aromatic carboxylic acid however do not undergo Friedel-Crafts reactions because the carboxyl group is deactivating. సో ఈ aromatic carboxylic acids అనేవి Friedel-Crafts reactions అనేది ఆల్కైలేషన్ ఆర్ అసైలేషన్, Friedel-Crafts ఆల్కైలేషన్, Friedel-Crafts అసైలేషన్, ఈ రియాక్షన్స్ అనేవి జరగవు. ఎందుకంటే సో కార్బాక్సైల్ గ్రూప్ ఈజ్ ఏ డీయాక్టివేటింగ్ గ్రూప్. లూయిస్ యాసిడ్ గెట్స్ బాండెడ్ టు కార్బాక్సైల్ గ్రూప్. లూయిస్ యాసిడ్స్ అనేవి కార్బాక్సైల్ గ్రూప్కి బాండ్ అవుతాయి. సో లూయిస్ యాసిడ్స్ ఏంటి? ద క్యాటలిస్ట్ అల్యూమినియం క్లోరైడ్, ఇక్కడ కొట్టేస్తున్నా కదా. సో AlCl3. సో ఈ లూయిస్ యాసిడ్ అనేది కార్బాక్సైల్ గ్రూప్కి బాండ్ ఫామ్ చేస్తుంది. బాండ్ ఫామ్ చేయడం వల్ల మనకి Friedel-Crafts రియాక్షన్స్ అనేవి జరగట్లేదు. సో తెలుసు కదా, బెంజీన్లో Friedel-Crafts రియాక్షన్ జరిగితే ఇక్కడ ఆల్కైలేషన్ జరిగితే ఆల్కైల్ గ్రూపు, అసైలేషన్ చేస్తే COCH3 ఇలా బాండ్ ఫామ్ అవుతుంది కదా. అలా ఇప్పుడు ఇది COOH ఉన్నప్పుడు ఆల్కైలేషన్ కానీ అసైలేషన్ జరిగితే ఈ AlCl3 అనేది COOHకి బాండ్ ఫామ్ చేస్తుంది. సో కాబట్టి Friedel-Crafts రియాక్షన్స్ అనేవి జరగట్లేదు. ఈ కంటిన్యూషన్ AlCl3 కౌంట్ విత్ నైట్రేషన్ మిక్చర్ బెంజోయిక్ యాసిడ్ ఫార్మ్స్ M-nitro benzoic acid. సో కానీ ఇక్కడ మనకి Friedel-Crafts రియాక్షన్స్ జరగట్లేదు కానీ నైట్రేషన్ అనేది జరుగుతుంది. సో బెంజోయిక్ యాసిడ్ అండ్ రియాక్టింగ్ విత్ నైట్రేషన్ మిక్చర్ గివ్స్ M-nitro benzoic acid. ఎందుకు M-nitro అంటే చెప్పా కదా ఆల్రెడీ, దిస్ ఈజ్ మెటా డైరెక్టింగ్ అండ్ డీయాక్టివేటింగ్ గ్రూప్. సో ఈ నైట్రో గ్రూప్ అనేది మెటా పొజిషన్లో అటాచ్ చేయడం వల్ల మెటా నైట్రో బెంజోయిక్ యాసిడ్. సో దిస్ ఈజ్ బెంజోయిక్ యాసిడ్. ఈ 1 3 పొజిషన్లో నైట్రో ఉండడం వల్ల NO2 ఉండడం వల్ల మనకి M-nitro benzoic acid అంటున్నాం. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3, కాన్సన్ట్రేటెడ్ H2SO4, దట్ ఈజ్ నైట్రేషన్ మిక్చర్. నైట్రేషనే కాదు హాలోజినేషన్ జరుగుతుంది. సో హాలోజినేషన్లో మనం క్లోరిన్ యాడ్ చేస్తే క్లోరినేషన్ అవుతుంది. సో బెంజోయిక్ యాసిడ్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫెర్రిక్ క్లోరైడ్ ఫార్మ్స్ M-chloro benzoic acid యాజ్ ఏ మెయిన్ ప్రొడక్ట్. సో Cl2 యూజ్ చేసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HCl3 catalyst. సో బెంజోయిక్ యాసిడ్ అండర్గో chlorination in the presence of FeCl3 gives meta-chloro benzoic acid. So this is one of the property of carboxylic acid. This is ring substitution.